తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక కనిసిరిపాలెం వద్ద ఓ ఇల్లు కూలిపోయింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షం దాటికి ఇల్లు నానడంతో ఒక్కసారిగా కూలిపోయిందని చెప్పారు కుటుంబ సభ్యులు. ఇల్లు కూలే సమయంలో ఇంట్లో అందరం ఉన్నామని వెంటనే బయటకు పరుగులు పెట్టామని తెలిపారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. పలు వస్తువులు మాత్రం పూర్తిగా ధ్వంసం అయిపోయి నష్టపోయామన్నారు. నిలువ నీడలేకపోవడంతో తాము రోడ్డున పడ్డామని బాధితులు వాపోయారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. వర్షానికి ఇది రేకు ఒక్కసారిగా పగిలింది. పగిలిన వెంటనే అప్పుడు మేము చూసాం ఏందని అసలు సిచ్యువేషను. కింద నెర్రిచ్చేసింది, గోడ నెర్రిచ్చేసింది. అప్పుడు ఏందని టీవీని ఇప్పదామని ట్రై చేస్తున్నాము. వీళ్ళంతా అక్కడే ఉండరు, వాళ్ళని బయటికి పంపించేసాము. ఒక్కసారిగా పడిపోయింది. అందరం ఉన్నాం, ఇంట్లో అందరం ఉన్నాం. అంటే నేను, ఈమె, మా పిల్లలు ఇద్దరు అందరం ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళని ఇటు బయటికి పంపించేసాను. నేను ఆ టీవీ ఇప్పదామని టీవీని స్క్రూ డ్రైవర్ అడుగుతున్నాను, అంతే. ఆ అడిగే లోపల అది ఒక్కసారిగా కూలిపోయింది. కింద పగిలింది, అసలు చూసుకోలేదు. సరే అని చెప్పి నేను అప్పటికి బాత్రూమ్ నుండి చూశాను, ఏదన్నా వాటర్ ఏమన్నా నిలబడి ఉన్నాయేమో, దానివల్ల బరువుకి ఏమన్నా పగిలిందేమో అనుకున్నాను. కానీ ఏంటంటే అది కింద చూసేసరికి ఒక్కసారిగా అరడుగు క్రాక్ ఇచ్చేసి, అప్పుడు సరే అని చెప్పి నేను లోపలికి వచ్చాను. ఒక్కసారి చల్లంగా వరగతుండింది. ఆవిడేమో బయటికి పంపించేసాను. ఆ టీవీ అంటే టీవీ ఇటు సైడే పెట్టున్నాం, గోడ టీవీ. దాన్ని ఎప్పదామని ట్రై చేస్తున్నాను. కానీ నేను కన్ను మూసి తెరిసేతలకి ఒక్కసారిగా పడిపోయి నష్టం అంటే పోయాం కదా సార్. ఇంకా టీవీ, ఇంకా సామాన్ అన్నీ ఉండేవి. ఫ్రిడ్జ్ ఉండింది, ఆ ఫ్రిడ్జ్ మీద ఒక రాయబడి, అది బండరాయ మామూలుగా అది అదిరిపోయింది ఫ్రిడ్జ్. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా న్యాయస్థానాల్లో న్యాయం